ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాయే నమో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కల్పవృక్షం మానవుడు అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల భూమి ఉన్నది. పండ్ల తోటలు వేసుకుని జీవనం చేస్తున్నాడు. ఎన్నాళ్ళైనా పంటకి లాభం లేదు, అప్పు లేదు, ఆస్తి లేదు. అలాగా జీవనం కొనసాగుతున్నది. ఒకరోజు సాయంకాలం పండ్ల తోటలో కూర్చొని, ఎన్నాళ్ళ నుండి మిమ్మల్ని నమ్ముకొని నిరంతరం మీ సేవ చేస్తూ జీవిస్తున్నాను, మీరు మాత్రం నాకు ఇచ్చే ప్రతిఫలం ఇది అని చెప్పి బాధపడ్డాడు. ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఏమిటయ్యా అంటే, తల్లిదండ్రిని ఉన్నప్పుడు, బాధ్యతలు లేనప్పుడు రామాయణం, భారతం, భాగవతాలు చదువుకున్నాడు. అందులో కల్పవృక్షం, దాని మహిమ చదివి ఉన్నాడు. ఆ కల్పవృక్షం తన దగ్గర ఉంటే ఎంత బాగుండును అనుకుంటూ పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఆ కథను గుర్తు చేసుకున్నాడు. ఓసారి పూర్వం ఒక బాటసారి అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అరణ్య మధ్యంలో ఆయనకి దాహం వేసింది. దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో పంచదార నీళ్ళు తాగితే తీరుతుంది, దాహం తీరుతుంది అనుకున్నాడు. బంగారం గ్లాసుతో పంచదార నీళ్లు ప్రత్యక్షం అయ్యాయి. సంతోషంతో దాహం తీర్చుకున్నాడు. కొద్ది క్షణాలు అయిన తర్వాత పంచభక్ష పరమాన్నాలతో ఆహారం కావాలి అనుకున్నాడు. బంగారం పాత్రలతో పంచభక్ష పరమాన్నాలతో ఆహారం ప్రత్యక్షమైంది. సంతోషంగా భోజనం చేశాడు. కొద్ది క్షణాలు అయిన తర్వాత పందిరి మంచం ఉంటే బాగుండు, హాయిగా నిద్ర తీస్తాను కదా అనుకున్నాడు. అందమైన పందిరి మంచం ప్రత్యక్షమైంది. హాయిగా పడుకున్నాడు. కొద్ది క్షణాలు జరిగిన తర్వాత, ఈ మహారణ్యంలో పెద్ద పులి ఉన్నట్టయితే నన్ను తినేస్తుందేమో అని అనుకున్నాడు. అంతే, అనుకోవడమే తర్వాయి పెద్ద పులి వచ్చింది, ఆ బాటసారిని తినివేసింది. హరికథాదాసులు హరికథలో పెట్ట కథగా ఈ కథ చెప్పేవారు. ఆ కథను గుర్తు చేసుకుంటూ గాఢంగా నిద్రపోయాడు. మరుసటి రోజు యథాప్రకారంగా పండ్ల తోటకి వెళ్ళాడు. చెట్లన్నిటికీ నీరు పెట్టాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, రాత్రి కలలో వృక్షాలకు రాజు అయిన కల్పవృక్షం ప్రత్యక్షమై, నేను నీ పండ్ల తోటలో రేపు ఉదయం పుడతాను, నన్ను అమ్ముకుంటే లాభం ఎక్కువగా వస్తుంది అని అంతర్ధానమైంది. అది గుర్తు తెచ్చుకున్నాడు. తోటంతా తిరిగాడు. తోట మధ్యలో అందమైన వృక్షం పుట్టింది. చూస్తుండగానే అది అలా 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 చాలా పెద్ద వృక్షంగా పెరిగిపోయింది. పెద్ద కొమ్మలతో విశాలంగా విస్తారంగా పెరిగింది. అది చూశాడు, చాలా సంతోషించాడు. అమ్మడానికి సిద్ధమయ్యాడు. వెంటనే పత్రిక ప్రకటన ఇచ్చాడు. రామయ్య తోటలో చెట్టు పుట్టిందని, కొన్ని గంటల్లోనే చాలా పెద్ద వృక్షంగా మారిందని ఆ నోట ఈ నోట అంతటా వ్యాపించింది. ఈ అద్భుతాన్ని చూడడానికి అందరూ వచ్చారు, చూశారు, భక్తితో నమస్కరించి వెళుతున్నారు. ఆ మరుసటి రోజు చాలామంది గొప్ప గొప్పవారు వచ్చారు. ఈ వృక్షాన్ని పరీక్ష చేశారు. ఈ వృక్షం పూర్వం శ్రీశైలం అడవులలో ఉండేదని పురాణాల్లో చెప్పారు. అందుకు ఈ వృక్షం అమ్మవద్దు. ఎందుచేతను అంటే, నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః అని చెప్పి యజుర్వేదంలో నమ్మకంలో చెప్పబడి ఉంది. ఈ వృక్షం మహామహిమాన్వితం అయినది. ఈ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే పాపాలన్నీ పోయి అనుకున్న కోరికలు వేగంగా సిద్ధిస్తాయి. స్త్రీలు పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే సౌభాగ్యం లభిస్తుంది. సంతానం లేనివారు ఈ కొమ్మలకు ఉయ్యాల కడితే సంతానం కలుగుతుంది. ఇలాగ దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రజలకి అవన్నీ తెలియజేశారు. తెలియజేసి వారి పెద్దవాళ్ళందరూ కూడా, ఇంత భూమిలోనే ఇలాంటి వృక్షం పుట్టడం నీ అదృష్టం అని చెప్పి రామయ్యకు భార్యకు మెచ్చుకున్నారు. వారిద్దరికి కూడా సాలువా సన్మానం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా ఎంతోమంది ధనికులు వచ్చారు. ఈ వృక్షం మాకు కావాలి అంటే, మాకు కావాలి, తగినంత ధనం ఇస్తాం, దాన్ని మేము ఆ కలపని ఉపయోగించుకుంటాం, చెట్టు
వెంటనే ఇక్కడి నుంచి తీసి అనేక రకాలుగా అనేక విధాలుగా దాన్ని ఉపయోగిస్తాము, నీకు తగినంత ధనాన్ని ఇస్తామని చెప్పి ఎన్నెన్నో ఆశలు చూపారు. చూపించేసి వాళ్ళందరూ వెళ్ళి రామయ్యకి మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ సహజంగా రామయ్య చాలా మంచివాడు, అందరి పట్ల దయా ప్రేమ అనురాగం కలిగినవాడు. తనకి ఉన్నదానిలో దానం చేసేవాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి భార్యతో అన్ని విషయాలు ముచ్చటించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎన్ని కోట్లు సంపాదించినా ప్రశాంతతతో జీవించిన జీవనమే గొప్పది, ఎంత ప్రశాంతతో జీవించడమే గొప్పది అనుకున్నాడు. అందరూ పూజించే చెట్టుని అమ్మడం సరికాదని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రావి, మర్రి, వేప, జమ్మి మొదలైన దేవతా వృక్షాలు అందరూ పూజిస్తారని, వాటిని కొట్టడం కూడా, నరకడం, కొట్టడం, వాటిని కోయడం, వీటన్నిటితో పాపం వస్తుందని ఈ నిర్ణయాలన్నీ కూడా చేసుకొని భావించాడు. అందుచేత ఎవరికి అమ్మకుండా ఈ ప్రకారంగా చేద్దామని నిర్ణయానికి వచ్చాడు. అప్పటికే ఉదయం 7 అవుతున్నది. రామయ్య భార్య సీతమ్మ ఇంకా రామయ్య లేవలేదని చెప్పి తట్టి లేపేసరికి ఉలిక్కిపడి లేచాడు. అప్పుడు అర్థమైంది తను కలగన్నానని. నా బాధను చూసి వృక్షాలకు అధిపతి అయిన కల్పవృక్షం ప్రత్యక్షమయ్యి దర్శనం ఇచ్చింది, ఇక్కడితో నా పాపాలన్నీ పోయి నాకు పుణ్యం లభించింది అని చెప్పి మనసులో భావం చేసుకున్న కల్పవృక్షానికి అనేక విధాలుగా నమస్కారం చేసుకొని ఈ హితబోధని గుర్తు చేసుకొని కృషితో నాసి దుర్భిక్షం అనుకుంటూ కష్టపడి పండ్ల తోటకి వెళ్ళి పుష్కలంగా పోషకాలన్నీ అందించాడు. విశేషంగా పండ్లు పండుతూ రామయ్యను ఆ యొక్క వృక్ష సంపద, ఆ పండ్ల తోటలు ధనవంతుడిని చేశాయి. ఇది కథ. నా మనవి, మన భారతీయ వృక్ష సంపద అనంతమైన సంపద. ఎన్నెన్నో వృక్షాలకి మారు పేరు భారతదేశం. ఎన్నో దేవతా వృక్షాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ వృక్ష సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించండి, అందరికీ మేలు చేయండి. రచన నేతేటి విశ్వేశ్వర శర్మ, బూర్జ. అందరికీ నమస్కారం. అందరూ ఈ కథను విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను.